అకటకట దుర్గమమ్మకు ఎరణ్యము దాటిపోవుట ఎన్నటికో దైవమా ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెడుతుంది, ఎంతటి దురవస్థ తెచ్చిపెడుతుంది. గణజగణ భారమున గణజగణ భారమున కౌనుగుని తీవర చండ తపమున మైతేవవా కనుగవదు రంగు కన్నేటి కాల్వతోడా నడువలేక నడువలేక నడచుచుండే నాథ, ఇక ఎంత దూరము నడవలేను నాథ. నడిచి నడిచి నాకు ఆయాసం కొంతకు మిక్కుట మగుచున్నది. ఇక నేను నడవలేను నాథ, ఇక నేను నడవలేను నాథ. నడువలేనిక నాథ స్వామి, నడువలేనిక నాథ. శరీరము అడుగులు తడబడే, నడలే శరీరము అడుగులు తడబడే, నడువలేనిక నాథ. ఎంత దూరం నడవలేను నాథ. స్వామి, నడువలేనిక నడలే శరీరము అడుగులు తడబడే, నడలే శరీరము అడుగులు తడబడే, నడువలేనిక నాథ.
నడువలేని కనాదా బడలి శరీరము అడుగులు తడబడే బడలి శరీరము అడుగులు తడబడే నడువలేని కనాదా రాణివాసంపు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోర అరణ్యముల కీర్తి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి తీర్థయాత్రలసే నలగా చేసిన నన్ను నేను ఏమని నిందించుకున్నాను ప్రేయసి, ఏమని నిందించుకున్నాను? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలనే గాని ఏనాడు తలసోపితి ప్రచండ పుటండకు అలగు మాణిక్య కాంతులకే గాని ఏనాడు సవి చూచితి కందమూలముల్ సరస రాజన్న భోజనమే గాని ఏనాడు ఏనాడు చెవి చేర్చితి సుఖాల పాళిగాని కటకట కట ఎన్నడెరిగితి ఉత్కట దినేశ కర కిరణ జాల తప్త కర్కశ శిలాద్రి ఖట్టక గమన ప్రేమోద్భూత చటుల చింత నన్ను వరించుటం చేసి నన్ను వరించుటం చేసి నన్ను వరించుటం చేసి ఈనాడగాని ఏనాడు నడసినావు ఈ ఎడారులలోనా నాథ మీరు మాత్రం అనుభవించుతున్న సౌఖ్యం బేబీ ధరపై పుట్టిందిన ఎట్టి ప్రాణికైనాను కొన్ని నాళ్ల సుఖంబును కొన్ని నాళ్ల దుఃఖంబును అనుభవింపక తప్పదు కదా. పాపము మన మూలమున ఆ నక్షత్రేశ్వరుడి ఎండకెక్కడ చూడను కదా. ముందా వటోత్తముని సేవ మరియండి స్వామి, సేవ మరియండి. సతీమణి, ఇట్టి కష్టముల యందు పరోపకారమనే మరవకుండినా నీ సౌశీల్యము అనన్య సామాన్యము దేవి, అనన్య సామాన్యము. అతడే నక్షత్రుడు ఇటే వచ్చుతున్నాడు. ఇంతలో నిన్న కురువక వృక్షక్షాయ ఇస్రయింపజేసి నక్షత్రునక్కడికి తోడి తెచ్చిదా. కొంచెం దూరము నడుము దేవి.
ఎట్లు నడవగలను నాథ? నేనెట్లు నడవగలను? అవును దేవి, పాదముల యందు కంటకములు విరిగినవే. ఎట్లు నడవగలను నాథ? నేనెట్లు నడవగలను? అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనీలోత్పలం తాళ వృంతములా నవనీలోత్పల తాళ వృంతములా కాంతల్ చింతలంగివా లేచి గురు కేలక బాలయోతనిడి నిన్ను సేవించుచు తోడరా పూదోటం పూదోటం నడువన్న లంగు తలిరు పూబోనివి ఎట్టోత్తువా ఎట్టోత్తువో ఉగ్రవని దుర్గమ మార్గ కర్కశ చిలాగాడ ప్రయాణ వేదల్ నీతా గాఢ ప్రయాణ ఎల్లకాలము ఏ రీతి ఎత్తి సాగవచ్చును? చల్లగా నడిచెదను నాథ. సొమ్ము పుచ్చుకోవలసిన తండ్రి ఆశ్రమమందును చెల్లిపోవలసిన వాడవ నీవిచ్చట భార్యాపుత్రులతో సుఖముగానుండా నీ ఇరువురు మధ్య అసూయ కండలాగును కాళ్ళు పడిపోబునట్టు తిరుగుటగా నక్షత్రక ఏమి ఏమి ఇంకా ఏమి ఏ పుపులియో నన్ను గుర్తుక్కులు మింగివేయును. ఈ ఘోరారణ్యములో నన్ను వెనక పడివేసి నీవును నీ ఆలు బిడ్డలను సుఖముగా వచ్చినారు కదా, నేను ఎక్కడ వచ్చానో నీకేమయ్యా? అయ్యా, నేనట్టి ద్రోహిని కాను. అయ్యో నక్షత్రగా అల్లదే కురువక వృక్షము, దాని నీడక నిన్ను మెల్లిగా తీసుకొని పోయిదము రమ్ము. రాజా, ఆయాసమైన నువ్వు తీరును. ఆకలితో చచ్చిపోవానికి ఆ చెట్టు నీడ ఎందులకయ్యా? చచ్చిపోవాడు ఇక్కడనే వచ్చేదను. ముందు నాకింత నీరు దారకము పోయవయ్యా. నాకు ఆ చెట్టు వద్దు. అయ్యా, ఇక్కడ ఎక్కడను నీరు లేదే. రాజా, ఏమంటున్నావు? ఇక్కడెక్కడ నీరు లేదా? మరి నన్ను ఇలాంటి అరణ్యమునకు ఎలా తీసుకుని వచ్చితివయ్యా? అయ్యా, స్నేహము కుదరక మున్ను ఒక్కని గుణాగుణముల వలనే తొలుత నాకిది నీ జలస్థలమని తెలిసినది కాదయ్యా. అవునవును ఏ పెద్దమని నోటబడి ఏ బ్రహ్మచారి సచ్చినచో మన అప్పు అడుగువాడు లేకుండును కదా అని ఎంచి నన్ను ఇచ్చటికి వీడ్చి తెచ్చిన మాయోప్రాయం నీకు బాగుగా తెలియను. కానీ మరి ఏమీ తెలియదయ్యా. అయ్యా, నిష్ఠూర్ప మాటలు ఆడకడు. రాజా, నిజమాడినా నిష్ఠురమే. ఉట్టోత్తమా, లేసిరమ్ము. ఇందెందైనాను నీరు దొరుకునేమో పోయి వెతికిదా. నా కాళ్ళు బొత్తుగా పడిపోతున్నది. నాలుగు పీపులు సావలసినది ఎలా? అయ్యో, ఈ అడవిలో నన్ను ఏం చేసి అమ్మా అమ్మా ఆకలి అవుతున్నదే. అయ్యో నా తండ్రి, నేడు మనకి పెట్టని దినము వచ్చినది నాయనా, నేడు మనకి పెట్టని దినము అక్కటక్కట సార్వభౌముని కుమారునకు నేడు అన్నోదుకముల కూడా కరువాయ కదా. నేనిప్పుడు ఏమని చింతింపను, ఎంతని విలవింతును?
శ్రేయో బంధుర సార్వభౌమ పద విశ్లేషంబు ప్రాప్తించబో వీయధ్వాన్న పరణ్య మధ్యమున వీయధ్వాన్న పరణ్య మధ్యమున స్వామి అన్నమో రామచంద్రాయంచు విలపించుచున్ ప్రియచుతుండట్లలాడగా సూచియు సాయం ఏమియు చేయలేని గతియే సాయం ఏమియు చేయలేని గతియే నన్నే చుట ఏ పాపము దేవి ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు దేవి చూడు స్థిరమై